హలో బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్ లో మరో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా 9వ సారిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రాజ్భవన్ లో నితీష్ కుమార్ తో గవర్నర్ రాజేందర్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం గా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, మంత్రులుగా ప్రేమ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వీరితో పాటు జేడీయూ నుంచి బిజేంద్ర ప్రసాద్, విజయ్ కుమార్ చౌదరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు. కాగా నితీష్ కుమార్ ను బీజేపీ, ఎల్జేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ లో మరో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా 9వ సారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో నితీష్ కుమార్ తో గవర్నర్ రాజేంద్ర ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం గా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, మంత్రులుగా ప్రేమ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వీరితో పాటు జేడీయూ నుంచి బిజేంద్ర ప్రసాద్, విజయ్ కుమార్ చౌదరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు. కాగా నితీష్ కుమార్ బీజేపీ, జేఎల్పీతో మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. అందరూ ఊహించినట్టుగానే బీజేపీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరారు. దీంతో ఆయన నిన్న రాజీనామా చేసి మళ్ళీ రోజు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది 9వ సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం 9వ సారి. మొన్నటి వరకు ఆర్జేడీ, బీహార్లోని ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్ చెందినటువంటి ఆర్జేడీతో జతకట్టి ప్రభుత్వాన్ని కొనసాగించినటువంటి లాలూ కొద్ది రోజుల క్రితం ఏర్పడినటువంటి, అంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఇండియా కూటమి కూడా నాయకత్వం వహించారు. ఇండియా కూటమికి విపక్ష పార్టీని, అంటే బీజేపీ ఏతర పార్టీని ఏకం చేయడానికి కూడా నితీష్ కుమార్ కీలక భూమిక పోషించారు. అయితే ఆలస్యంగా కొంత తన ప్రవర్తనలో మార్పు తీసుకున్నటువంటి నితీష్ కుమార్ బీజేపీలో జతకట్టేందుకు సిద్ధమై కొద్ది రోజులుగా ఆర్జేడీ దూరం కావడము, ఇండియా కూటమి నుంచి బయటకు రావడము, మరోవైపు రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ఇండియా కూటమి మీద విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. అయితే నిన్న రాజీనామా చేసే సమయంలో కూడా మేము ఎన్డీఏతో వెళ్లాలనుకుంటున్నాం, కానీ ఆలోచన చేస్తా ఉన్నాం, పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆలస్యంగా ఈరోజు ఎన్డీఏతో జతకట్టడంతో పాటు బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని, ఆర్ఎల్డీ, బీజేపీ ఈ రెండింటితో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి చెందినటువంటి, అంటే బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఇద్దరు చేశారు. మరికొంతమంది ప్రేమ్ కుమార్ తదితరులు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మొత్తంగా చూస్తూ ఉంటే లోక్సభ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లో నితీష్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించి ఎన్డీఏతో చేరడము, ఇండియా కూటమిని కొంత ఆయన డీలా పరిచేందుకు చేసే ప్రయత్నాలు కూడా కొంత చర్చనీయాంశంగా మారాయి. వరుణ్, అయితే బీజేపీని, అదేవిధంగా ఎల్ఎల్పీని పార్టీ మద్దతు కూడగట్టడంలో నితీష్ కుమార్ ఎలాంటి పాత్ర పోషించారని చెప్పొచ్చు? అంటే నితీష్ కుమార్ పాత్ర కన్నా బీజేపీ పాత్ర మేజర్ గా ఉందని చెప్పొచ్చు. వాస్తవానికి ఇప్పుడు బీహార్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యలో అటు ఆర్జేడీ కన్నా, ఇటు ఆర్ఎల్డీ కన్నా, ఇటు బీజేపీ అంటే నితీష్ కుమార్ పార్టీ జేడీయూ కన్నా బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంది. అయినప్పటికీ గతంలో ఏదైతే నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లారో బీజేపీ ఆయనకు నితీష్ కుమార్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఆయనకు గౌరవం కొద్దీ ఆయన సీఎంగా ఉండాలని చెప్పారు. ఆలస్యంగా ఆయన బీజేపీతో విడిపోయి ఆర్జేడీతో చేతులు కలిపి అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు వాళ్ళతోటి చేతులు కలిపి వాళ్ళను డిప్యూటీ సీఎం తీసుకొని చేశారు. తిరిగి మరోసారి, అంటే 5 ఏళ్లలో ఆయన బీజేపీని వీడి ఆర్జేడీతో చేరము, ఆర్జేడీని వీడి మళ్ళీ బీజేపీలోకి రావడం, అంటే 5 ఏళ్ల కాలంలో ఆయన 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిందని చెప్పొచ్చు. ఈ ప్రమాణ స్వీకారం అంటే జాతీయ రాజకీయాల్లో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇండియా కూటమిని బలపరిచేందుకు కొంతకాలంగా బీజేపీ తెర వెనుక చేస్తున్న ప్రయత్నాలకు కొంత నితీష్ కుమార్ సహకరించారు. నితీష్ కుమార్
పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పొచ్చు. అంటే ఇండియా కూటమి బలపడితే బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పేసి రాజకీయ పక్షులు అంచనా వేశారు. అదేవిధంగా ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఏకంగా వెళ్ళి మేము ప్రధానమంత్రి పదవికి ఎవరైనా సరే ఎన్నికల తర్వాత తెలుసుకుంటాం, కానీ ముందు మోడీ ప్రభుత్వాన్ని గద్దెదిస్తాము, ఎన్డీఏ కూటమి గద్దెదిస్తామని చెప్పేసి వాళ్ళు శపథం చేశారు. అయితే దీన్ని కొంత నీరుగార్చేందుకు బీజేపీ కొంతకాలంగా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నానికి పావుగా నితీష్ కుమార్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి అంటే కాబట్టి ఆయన ఆర్జేడీని వదిలి ఎన్డీఏ కూటమితో చేతులు కలిపి బీజేపీని బలపరిచేందుకు ఆయన ముందుకు వచ్చారని మనం చెప్పొచ్చు. వారు అయితే 9 సార్లు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం అంటే మామూలు విషయం కాదు. ఇది భారతదేశంలో కూడా చాలా అతి తక్కువ మందిలో కూడా నితీష్ కుమార్ గారు ఒకరు. సో ఈ నేపథ్యంలో అంటే ప్రజలు 9వసారి కూడా నమ్మటానికి అంత పెద్ద మొత్తంలో నమ్మడానికి గల కారణాలు ఏమి అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. 9 సార్లు అంటే ఆయన ఏదో 9 సార్లు ఎన్నికైందని కాదు, పార్టీలు మారడము, కూటమిలను మార్చడము. ఇప్పుడు 5 ఏళ్లలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు, కానీ 5 ఏళ్లలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన చేసింది కేవలం 25 సంవత్సరాలు, అంటే ఐదు దఫాలు మాత్రమే. కానీ 9 సంవత్సరాలు అంటే 9 అంటే 9 5 45 ఏళ్ళు పాలిస్తున్నా అంటే కాదు. కాబట్టి ఇది అంటే టెక్నికల్ గా 9వసారి ముఖ్యమంత్రి అంటారు, కానీ ఆయన చేసేది మాత్రం 5వసారి బీహార్ లో ముఖ్యమంత్రిగా పనిచేస్తారని చెప్పొచ్చు. వారు థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్. और ज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा।